problem, a boy can complete a work alone in 10 days, but with the help of his friend he can complete the work in 6 days. In how much time can his friend complete the work alone? A boy can complete a work alone in 10 days. ఒక బాయ్ మనకి ఆల్రెడీ చేసిన మోడలే, చిన్నది ఫ్రెండ్ బాయ్ కింద ఇచ్చారు. ఓకేనా, మనకి ఇక్కడ బాయ్ కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days alone with the help of his friend. అంటే బాయ్ ప్లస్ ఫ్రెండ్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 daysలో ఫినిష్ చేస్తారు. ఓకే, ఇన్ హౌ మచ్ టైమ్ కెన్ హిస్ ఫ్రెండ్ కంప్లీట్ ద వర్క్ alone? అంటే ఫ్రెండ్ ఎన్ని రోజులు చేస్తాడు. ఆల్రెడీ మనం చెప్పాను, A plus B together, if A plus B together can complete the work in X days and A alone can complete the work in Y days, then B alone can complete the work in XY by Y minus X అని చెప్పాను కదా. XY by Y minus X అని చెప్పాను. ఇక్కడ Y ఏంటిది B 10, X ఏంటి 6. కాబట్టి ఫార్ములా నేను అప్లై చేస్తే దీన్ని చూసుకొని B ప్లస్ F మైనస్ B చేస్తే ఫ్రెండ్ వచ్చేస్తాడు. 1/10 - 1/6 ఎల్సిఎం తీయాలి. దీని అంతటి అవసరం లేకుండా నేను XY by Y మైనస్ X అనే ఫార్ములా అప్లై చేస్తున్నా. అప్పుడు మనకి ఏం చేస్తాను, X ఎంత 6 × 10 × 6 by 10 minus 6. This equal to what? 10 × 6 by 4 or 2 3 2 2 2 5 ja. This equal to what? 15 days. 15 days లో B alone complete the work. 15 days, ఇదిగో 15 daysలో B alone can complete. ఫ్రెండ్ ఎన్ని రోజులు పని ఫినిష్ చేస్తాడు, 15 daysలో చేస్తాడు. B అయితే 10 days, బాయ్ అయితే 15 daysలో ఫ్రెండ్ ఫినిష్ చేస్తున్నాడు. XY by Y minus X. ఎక్కడన్నా నేను ఎల్సిఎం అప్లై చేసిన ఏం లే, సింపుల్ క్యాలిక్యులేషన్ XY by Y minus X. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, A and B together can dig a pond in 12 days. A plus B together, A plus B 12 days అయితే, if A alone can dig the pond in 24 days, A alone can dig the pond in 24 days. Find what part of the pond B can dig in 1 day. Find what part of the pond B can dig in 1 day. 1 dayలో మనకి ఎంత పాట్ని ఫినిష్ చేస్తాడు అంటే A plus B 12 daysలో చేస్తున్నాడు, ఒక పాండ్ని తవ్వగలుగుతున్నాడు. అలాగే ఏలో 24 daysలో ఆ పాండ్ని చెరువుని తవ్వగలడు. మరి వాట్ పార్ట్ ఆఫ్ ద పాండ్ B కెన్ డిగ్ ఇన్ 1 day? ఒక్క రోజులో ఎంత చేయగలడు అంటే అసలు B ఎలోనే ఎన్ని రోజుల్లో చేయగలడో మనం తెలుసుకుంటే తెలిసిపోతుంది కదా. A plus B minus A అని చేసుకోవచ్చు. మనం చెప్పింది ఏంటి ఇప్పుడు ఫార్ములా, XY by Y minus X అన్నాను కదా. XY by Y minus X అయినట్లయితే మనకి ఏం చెప్పాం, X అంతా 12 × 24 by Y minus అంతే, Y అంత ఇదే కదా, ఏ కంప్లీట్ చేసేది 24 minus 12. దిస్ ఈక్వల్ టు ఏంటి 12 × 24 by 12 ఏనా. దిస్ ఈజ్ 12 గెట్ క్యాన్సిల్. దిస్ ఈక్వల్ 24. అంటే 1 డేలో ఎంత వర్క్ చేయగలడు, 24 daysలో B alone can completed. కానీ 1 డేలో ఈజ్ వర్క్ ఎంత, A can finish a task in 16 days and B can finish the same task in 1/4 of the time taken. 1/4 of the time taken by A. ఇది A మనకి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుంది టాస్క్ 16 daysలో. అండ్ B can finish సేమ్ టాస్క్ ఇన్ 1/4 of the time taken by A. అంతే 1/4 అంతే 16/4 కదా. దిస్ ఈక్వల్ టు 4 daysలో ఫినిష్ చేస్తుంది B. వర్కింగ్ టుగెదర్, వాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ టాస్క్ కెన్ దే ఫినిష్ in 1 day, in a day. వర్కింగ్ టుగెదర్ అంటే A plus B అంతేనా. A plus B మనకి ఎంత వస్తుంది, XY by X plus Y నా. XY by X plus అయితే 16 × 4 by 16 plus 4. దిస్ ఈక్వల్ టు 16 × 4 by 20. 4 5 దిస్ ఈక్వల్ వాట్ 16/5. అంటే
మనకి ఏ ప్లస్ బి 1 డేలో వర్క్ ఎంత చేస్తున్నారు టుగెదర్ 16/5 అయితే 5/16 5/6 1 డే 5/16 ఎక్కడ ఉంది ఇదిగో 16/5 అనేది వర్క్ చేసినట్లయితే 1 డేలో వర్క్ ఎంత ఉంది ఇన్వర్స్ 5/16 అయింది ఓకే అండ్ నెక్స్ట్ K and L can do a work in 15 and 20 days respectively. They work together for 5 days and leave. Calculate the unfinished portion of the work. K and L can do a work in 15 and 20 days. K మనకి 15 డేస్లో చేస్తున్నారు, L 20 డేస్లో చేస్తున్నారు. They work together for 5 days. టుగెదర్ వర్క్ చేసినట్లయితే మనం ఏం చెప్పాం XY/X + Y అంతేనా. అంతే ఇప్పుడు ఏమైంది XY అంతా 15 × 20/15 + 20 ఎంత XY/X + Y 35. నేను ఒకటే స్టెప్ 5 3 5 7 ఇప్పుడు ఎంత వచ్చింది 60/7 వచ్చిందా 60/7. సో 5 డేస్ ఇక్కడ 5 డేస్ ఇద్దరు వర్క్ చేశారు. అయితే క్యాలిక్యులేట్ ద 60/7 పోర్షన్ ఇద్దరు కలిపి చేసిన వర్క్ ఇది ఓకే. అయితే 1 డేలో 5 డేస్ వర్క్ చేసినట్లయితే 60/7 × 60/7 కాబట్టి క్యాలిక్యులేట్ ద అన్ఫినిష్డ్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ కావాలి. అన్ఫినిష్డ్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ మనకు కావాలి అంటే ఈ 60/7 అయితే మనకి 1 డే వర్క్ ఎంత 7/60. ఇది ఎన్ని రోజులు చేశారు 5 డేస్ చేశారు. 5 12 కాబట్టి 7/12 అనేది వర్క్ కంప్లీట్ అయింది అంతేనా. ఇక్కడ టుగెదర్ వర్క్ చేస్తే 60/7 పోర్షన్ మనకు చేశారు. టోటల్ టైం టేకెన్ 60/7. ఇప్పుడు మనకేంటి 1 డే వర్క్ ఎంత వస్తుంది ఇన్వర్స్ 7/60 అయితే మనకు వాళ్ళిద్దరు